మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీడియా మిత్రులు మీరు గమనించాలి, అప్రిషియేట్ చేయాలి. ఈ బియ్యం ఎక్కడిది? మొత్తం తెలంగాణలో పండిన ధాన్యమే. మొత్తం తెలంగాణలో పండిన ధాన్యమే. తెలంగాణలో పండిన ధాన్యమే మేము ప్రొక్యూర్మెంట్ దాన్ని కొనుగోలు చేసి రైతు నుంచి ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి రైస్ మిల్ నుంచి కస్టమ్ మిల్లింగ్ నుంచి స్టోరేజ్ నుంచి మరి వేరియస్ డౌన్ ద లైన్ స్టోరేజ్ పాయింట్స్ ఫ్రమ్ స్టేట్ లెవెల్ టు మండల్ లెవెల్, దెన్ టు డీలర్స్ అండ్ దెన్ టు బెనిఫిషరీస్. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో కొంత సంతృప్తితో తెలియజేస్తున్నాము. గతంలో క్వాలిటీ మీద కంప్లైంట్స్ ఉండేవి, క్వాంటిటీ మీద కంప్లైంట్స్ ఉండేవి. ఈరోజు ఆ విషయంలో బెనిఫిషరీస్కి తూచా తప్పకుండా 6 కిలోలు అంటే 6 కిలోలు చేరాలి, మంచి క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ చేరాలి. ఈ ప్రక్రియలో ఈ హ్యూజ్ లాజిస్టిక్స్ ఎక్సైజ్లో సంవత్సరానికి ఈ సన్నబియ్యం ఇవ్వడానికి ప్రభుత్వము 13,650 కోట్లు ఖర్చు చేస్తుంది. 3,17,00,000 మంది 85% జనాభాకి ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడంలో, అంటే ప్రొక్యూర్మెంట్లోనే కాదు, ప్రొక్యూర్మెంట్లో రికార్డు స్థాపించినాం. 85% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం ఈ రోజు ఉన్న తెలంగాణలో మన ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాం. I don't think any other government in the country is doing this on this scale. అదే విధంగా మరి ఆ ప్రొక్యూర్మెంట్ సైడ్లో మీరు కమిషనర్ చెప్పిన స్లైడ్ చూశారు. అంటే ప్రతి పంటకి 19,000 కోట్లకి ఇది మనం రైతులకి నేరుగా వారి జేబుల్లోకి పైసలు ఇస్తుంటే, అంటే 3 రోజుల లోపల, అంటే సంవత్సరానికి సుమారు 38,000 కోట్లు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 15-16 లక్షల రైతులకి ఇవ్వడం అంటే ఇది ఎంత గొప్ప కార్యక్రమమో. మరి దీంట్లో మీ అందరి పాత్రని మనస్ఫూర్తిగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా our future plans is now we are improving irrigation, we are improving procurement. సో రిలేటెడ్ ఇష్యూస్లో కూడా నేను మా ఫ్యూచర్ ప్లాన్ చెప్తా. ఒకటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడిన తర్వాత, అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇఫ్ యూ కెన్ రేస్ అడిషనల్ రిసోర్సెస్, ఇప్పుడు రైస్తో సహా అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా రాషన్లో ఇవ్వాలని మా ఫ్యూచర్ ప్లాన్లో ఉంది. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మరి అలాంగ్ విత్ రైస్ కొన్ని అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇవ్వడం జరిగిందో, మా ఫ్యూచర్ ప్లాన్స్లో ఆ అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇచ్చే దిశలో కూడా మేము ప్రయాణం చేస్తున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. గుర్తుపెట్టు. ఆల్సో ఇప్పుడు ఇక్కడున్న నా మిత్రులందరికీ, ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ఏమన్నా చేస్తున్నామంటే, మేము ఈ స్టోరేజ్ విషయంలో కూడా వీఆర్ గోయింగ్ టు గో ఫర్ మోర్ అండ్ మోర్ మోడర్న్ స్టోరేజ్. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న స్టోరేజ్కి మన ప్రొక్యూర్మెంట్కి చాలా వ్యత్యాసం వచ్చేసింది. అంటే ఎంటైర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్టోరేజ్ కలిపితే, if I'm not mistaken, Stephen, it's 29 lakh metric tons. I mean, FCI, Warehousing Corporation, 67. అయితే ఇంకా there's a lot of gap, plus lot of storage-లో poor quality storage ఉంది. స్టోరేజ్లో ఇప్పుడున్న స్టోరేజ్ ఫెసిలిటీస్లో ఈ స్టోరేజ్లోనే గవర్నమెంట్ ఈజ్ ఇన్కరింగ్ హ్యూజ్ లాసెస్. అంటే గోడౌన్స్ ఒక పాత టెక్నాలజీ వాడడం, ప్లస్ దాంట్లో ఆ హ్యాండ్లింగ్లో కూడా హ్యూజ్ లాసెస్ కావడం.
సో మొత్తం స్టోరేజ్ టెక్నాలజీ అండ్ కెపాసిటీ కొంత భారత ప్రభుత్వం యొక్క సహాయంతో, కొంత ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వీఆర్ ప్లానింగ్ టు అప్గ్రేడ్ అండ్ ఎన్హాన్స్ ది స్టోరేజ్ కెపాసిటీ ఇన్ తెలంగాణ. ఐఎమ్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ in encouraging stainless steel silo storage capacity. అప్పుడు ఈ మాయిశ్చర్ కంట్రోల్లో, అప్పుడు ఈ హ్యాండ్లింగ్ విషయంలో కూడా ఇంకా దే విల్ బి గ్రేటర్ ఈజ్. ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రాబ్లము ఈ ప్రొక్యూర్మెంట్లో, స్టోరేజ్లో ఏమిట్లేదంటే, ఒకటి దేర్ ఇస్ సివియర్ డొమెస్టిక్ లేబర్ షార్టేజ్. ఇప్పుడు ఏ మిల్లులో కానీ, ఎక్కడ ఈ గోడౌన్స్లో కానీ ఆ తెలంగాణ నేటివ్ లేబర్ ఎక్కువ పని చేయడం లేదు, ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు ఉన్నారు. మీరు మొన్న ఒక విచిత్రమైన పరిస్థితి మీకు చెప్పాలి. బీహార్లో ఎలక్షన్స్ అయితే తెలంగాణ ప్రొక్యూర్మెంట్ గాట్ అఫెక్టెడ్ బికాస్ entire labor went back for Bihar elections. So, as the future unfolds, we have to work on how better material handling and long-term storage చేసినప్పుడు the ధాన్యం deteriorate కాకుండా ఉదే విధంగా most advanced technology and methods ఉపయోగించాలని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి వాళ్ళ టీంకు చెప్తాను. ఎందుకంటే వాట్ వీ లూజ్ ఇన్ ది హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, ది అడిషనల్ కాస్ట్ ఆఫ్ హ్యావింగ్ సే స్టీల్ సైలోస్ ఈజ్ ఈజీలీ కంపన్సేటెడ్ బై ది లాస్ ఇన్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్. మరి ఆ విధంగా కూడా ఈ మోడర్న్ సైలో స్టోరేజ్ క్రియేట్ చేయడానికి కూడా మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీకు అంకెలన్నీ కూడా మరి కమిషనర్ చెప్పారు. ఒక విషయం ఏంటంటే, వీ వాంట్ టు ఎంకరేజ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ రైస్ మిల్స్. ప్యూర్గా దేశం బయటికి మరి రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏమైనా మరి రైస్ మిల్స్ ముందుకు వస్తే ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చేయడానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తున్నాం. బికాస్ ఆఫ్ ది ఎక్సెస్ ప్రొడక్షన్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ మార్కెట్స్ అవుట్ సైడ్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ. అదేవిధంగా రాష్ట్రంలో మిల్లింగ్ ఇండస్ట్రీ ఒక మెయిన్ ఇండస్ట్రీ. మిల్లర్లకి వాళ్ళందరికీ చాలా స్పష్టమైన సందేశం ఇవ్వదలుచుకున్నాం. మిల్లర్స్ and mills which are performing as per government regulations, we are totally in support. అటువంటి మిల్లర్లకి అన్ని విధాలుగా మా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ ప్రభుత్వ సొమ్ముతో కొనుక్కున్న ధాన్యాన్ని డిఫాల్ట్ చేసినా, మీరు ఆ ధాన్యం అమ్ముకొని మరి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ లేకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు మనం there should be no harassment. There should be no harassment at any level, millers or anybody. But ఎవరైనా సరే ప్రభుత్వ సొమ్ముతో మరి డిఫాల్ట్ చేసిన, రాంగ్ ప్రాక్టీస్ అవలంబించిన దాంట్లో మాత్రం మరి కఠినంగా వివరిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ముందు చెప్పినట్టుగా ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్ మొదలుపెట్టినాం. క్రమంగా పెంచుకుంటూ పోవాలి. డ్రైయర్స్ కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ, దే మస్ట్ ఇన్ ఫ్యూచర్ బి అవైలబుల్ అట్ ఎవ్రీ ప్రొక్యూర్మెంట్ సెంటర్. అదేవిధంగా చివరిగా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అండ్ ఆల్